నమస్కారం. యథార్థ భగవద్గీత 5వ అధ్యాయం చెప్పుకుందాం. ముందుగా మీరు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మీరు మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా సందేహాలు, ధర్మ సందేహాలు కలిగితే నాకు వాట్సాప్ చేయండి, మీకు వివరించి చెప్తాను. యథార్థ భగవద్గీత 5వ అధ్యాయం చెప్పుకుందాం. బ్రహ్మ విద్య స్వరూపం గురించి తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, కాసేపు కర్మల సన్యాసించమంటావు, మరి ఇంకోసారి యోగం చేయమంటావు. ఇంతకీ యోగాభ్యాసం చేయాలా, కర్మలను చేయాలా? ఈ రెండిలోని ఏది శ్రేయస్కరమో నువ్వే నిశ్చయించి నాకు ఒక మాట చెప్పు అన్నాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, సన్యాసమన్నా కర్మ సన్యాసమన్నా రెండు గొప్ప మార్గాలే. కానీ ఈ రెండింటిలో కూడా కర్మను సన్యాసించడం కన్నా కర్మయోగమే విశిష్టమైనది. ఎందుకంటే ఎవరైతే దేని యందు కోరిక లేకుండా, దేనిని ద్వేషించకుండా ఉంటాడో, సుఖదుఖాలు ఇష్టాయిష్టాలు అన్న ద్వంద్వాల అతీతంగా ఎవరుంటారో అతడే నిజమైన సన్యాసి. అట్టివాడే అతి తేలికగా, సుఖంగా కర్మబంధముల నుండి తప్పించుకుంటాడు. యోగ మార్గమన్నా సాంఖ్యయోగమన్నా వేరువేరు మార్గాలని పిల్లలు చెబుతారు అజ్ఞానం చేత. పండితులు ఎప్పటికీ అలా అనరు. ఎందుకంటే అందులో దేని యందు నిలిచి పూర్తిగా అభ్యాసం చేస్తాడో దానివల్ల ఆ రెండింటి ఫలము అతనికి లభిస్తుంది. ఈ సాధన వల్ల ఏ గమ్యంనైతే యోగి చేరుకుంటాడో దానివల్ల కర్మయోగాన్ని అనుసరించే సాంఖ్యులు కూడా అదే సిద్ధిని పొందుతారు. నిజంగా ఈ సాంఖ్యము, కర్మయోగము, యోగాభ్యాస మార్గము ఒకటేనని ఎవరు తెలుసుకుంటారో అతనికే నిజంగా అసలైన మార్గం తెలిసినట్టు. ఇంకో విశేషం కూడా చెప్తాను విను. యోగాభ్యాసం లేకుండా, మనస్సును అంతర్ముఖం చేయకుండాను సన్యాసి సిద్ధిని పొందడం అసాధ్యం. యోగి కాని వాడు సన్యాసి అంటే ఒట్టి వేషాధారియే. ఎవరైతే యోగ సాధన చేత బ్రహ్మమునందు సమాధి స్థితి సాధించే యోగిగా ఎదుగుతాడో అతడే బ్రహ్మ సాక్షాత్కార సిద్ధిని, ముక్తిని పొందుతాడు. యోగాభ్యాసం చేసిన యోగి ఇంద్రియాలను జయించడం వల్ల వాటి తాలూకు కోరికలను, మనస్సును మలినం చేయవు. అందువల్ల ఇంద్రియాలు ఆత్మశుద్ధిని పొందుతాయి, అనగా శుభ్రంగా ఉంటాయి. బ్రాహ్మణుడైన యోగి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న సర్వభూతములకు అంతరాత్మ అని చెప్పబడే ఆత్మయే తానని జ్ఞానసిద్ధి వల్ల గ్రహించి తాను వ్యక్తిగతంగా ఏమి చేయడం లేదనే సమస్త జీవుల చేత అన్ని కర్మలు ప్రచోదన చేయించేది ఆ పరమాత్ముడేనని అనుభవం ద్వారా ఎవరు గుర్తిస్తారో అతను బయటికి అన్ని పనులు చేస్తున్నట్టే కనిపించినప్పటికీ నిజానికి ఏ కర్మలు అతడిని అంటవు. అంటే ప్రతి నిమిషం శ్వాస విడుస్తూగాను, మాట్లాడుతూ, కనురెప్పపాట్లు మూస్తూ తెరుస్తూ ఇంద్రియాల చేత ఏ పనులు చేస్తున్నా అవి వాటంతట అవే పనిచేస్తున్నాయన్న రహస్యాన్ని తెలిసి ఇంద్రియముల ద్వారా అనుభవించే సుఖానికి తాను అంటబడకుండా, దుఃఖం వల్ల బంధింపబడకుండానే అన్ని పనులు నిర్లిప్తుడై చేసుకుంటూ పోతాడు. అట్టివాడి చేసే సమస్త కర్మలు బ్రహ్మజ్ఞానమునందే పునాదిలా నాటుకొని బ్రహ్మనిష్టతో చేసినవి గనక చేసే పనుల యందు కర్తృత్వ భావం అతనికి ఉండనే ఉండదు. అటువంటి వాడు తామరాకు చెరువులోనే ఉన్న నీరు దానికి ఏమీ అంటనట్టే ఈ ఇహలోకంలో సంచరిస్తున్న ఎట్టి పాపము అట్టివారి ఆత్మకు నంటదు. మరి అలాంటి వారు ఇంకా కర్మలెందుకు చేస్తారంటావా? యోగులైన వారు కేవలం శరీరంతోనే కర్మలను ఆచరిస్తారు, లేదా మనసుతో కానీ శరీరం చేత, కేవలం ఇంద్రియాల చేత పని చేయించిన వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టిన వారై యోగసిద్ధి కోసమై లేదా ఆత్మసాక్షాత్కారం నిమిత్తమై కానీ కర్మలను చేస్తారు. కోరికలు లేకుండా కర్మ చేసేవాడు ఆ నిష్కమ కర్మ ఫలితంగా ఆత్మ యొక్క అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ విధంగా యోగి అయిన వాడు తాను నిష్ఠతో వేదం నియమించిన సమస్త కర్మలు ఆచరిస్తూనే ఆ కర్మ ఫలములను మనస సన్యాసించిన వాడే ఆ కర్మల చేత కట్టుబడదు. అతడు నిత్యము పరమశాంతిని, జ్ఞానసిద్ధిని అనుభవిస్తూ ఉంటాడు. అలా యోగిగా కర్మలను ఆచరించడం చేతకాని వాడు ఫలితాలనే ఆశించి కోరికలతో పనులు చేయటం, వాటి యందే చిక్కుబడి కర్మలో బంధింపబడి జన్మలు, కర్మలు అతడిని వేధిస్తాయి. యోగి అయిన వాడు తన శరీరమును
ఒక నవద్వారాలు కలిగిన నగరంలో లాగే నివసిస్తున్న పురంలోని పురజనుడు వలె శరీరానికి అంటకుండా సమస్త కర్మలను మనస సన్యాసించి ఏది కావాలని కల్పించుకొని చేయడం కానీ, ఏది వద్దని మానటం కానీ లేకుండా అన్ని ఆత్మవశుడై సుఖంగా చేస్తాడు. సర్వాంతరాత్మ అయిన భగవంతుడు సృష్టియాదులు ఏ జీవికి ప్రథమంగా తాను ఏ కర్మను సృష్టించి పంపడు. ఎవరికి కర్తృత్వం కానీ కర్మల యందు చిక్కుకునే కర్మబంధం కానీ భగవంతుడు సృష్టించినది కాదు. మరి జన్మలు కర్మలు ఎలా వస్తాయంటావా? ప్రతివాడు తన స్వభావాన్ని బట్టే చేసే పనుల ఫలితంలో ఆశ వల్ల చిక్కుకొని తద్వారా తన కర్మను తానే సృష్టించుకుంటాడు. నిజంగా భగవంతుడు సృష్టించింది కాదు ఈ కర్మ. ఎవరికి పాపమును ఇంద్రియాల పరంగా కానీ మరి ఇంకొకరికి పుణ్యమును కట్టబెట్టడం కానీ ఈ లోకానికి ప్రభువైన భగవంతుడు ఎప్పటికీ చేయడు. ఈ జీవులే వారికి సహజమై ఉన్న అజ్ఞానం చేత మోహింపబడి భ్రమతో ఒకదానికొకటి పొరపటి దానివల్ల అనేక పొరపాట్లు చేస్తారు. ఇలాంటి అజ్ఞానం పోవాలంటే అది జ్ఞానం వల్లనే పోవాలి. అంతులేని జ్ఞానం అంటే తన లోపల జ్యోతి వలె వెలుగుతున్న విశ్వాత్మను దర్శించడం వల్లనే మనిషికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా తనలో ఆత్మజ్ఞానం వల్ల సూర్యుడు ప్రకాశిస్తే చీకటి ముసురుకుంటున్నట్లుగా వారిలోని స్వాభావికమైనటువంటి అజ్ఞానం దానంతటిదే నశిస్తుంది. ఈ విధంగా తన ఆత్మజ్ఞానం వల్ల కలిగిన జ్ఞానం యొక్క తేజస్సు వల్ల నిత్యము అతడు ఆత్మనే చూస్తూ ఎన్ని పనులు చేస్తున్న ఆత్మయందే లక్ష్యముంచి సర్వవిధాల నిత్యము తన ధ్యాస కూడా ఆత్మయందు ఉండడం వల్ల ఆత్మనిష్ఠుడై సమస్త కర్మలు ఆత్మపరాయణులుగా ఆచరించడం వల్ల అట్టి వారిలో ఉండే జీవత్వం తాలూకు సహజమైన అజ్ఞానం మటుమాయమైపోయి జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ విధంగా అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించడం చేత అతడు తిరిగి మళ్ళీ జన్మించినట్టి పునరావృత్తి లేని మోక్ష మార్గాన్ని పట్టుకొని భగవంతుడు చేయించని తన స్వభావం వల్ల కలిగిన సమస్త పాపములు నశింపు చేసుకుంటాడు. అలాంటి వారు చేసే పనులు పుణ్యముతో కానీ పాపముతో కానీ నిండినట్లు పైకి కనిపించినా, ఈ లోకంలోని అన్ని వస్తువులను మనసుతో స్పర్శించినట్లు కనిపించినా ఈ కర్మలేవి వారి ఆత్మను అంటం. అది ఎలా సాధ్యమంటావా? బురద రొచ్చు మీద సూర్యకిరణం ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది? సూర్యకిరణ బురదలోని నీటిని ఇంకించి గట్టిపడే బురదను ఎండించేస్తున్నాయి కదా. అంత మాత్రం చేత ఈ ఎండించిన బురద సూర్యకిరణాలకు ఏమైనా అంటుతున్నదా? లేదే. అలానే తన ఆత్మజ్ఞానం చేత తాను ఇహలోకంలో ఉన్న పాపులతో తిరిగినా కానీ అట్టివారు పాపపుణ్యాల చేత తాకబడరు. పైగా పాపులను కూడా తరింపచేస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో సమస్తము ఏకత్వం ఉండే సమదర్శిత్వం కనిపిస్తుంది. ఒకవేళ వారు సమస్త విద్యలు అభ్యసించిన సద్గుణాలతో నిండిన బ్రహ్మణోత్తముడైనా సరే, అతి నీచమైన కుక్క మాంసమును కాల్చుకు తినే చండాలుడైనా సరే, సమస్త జీవుల్లోనూ కూడా వారు అంతర్యామి అయిన పరమాత్మనే దర్శించటం వల్ల అందరూ వారికి సమంగానే కనిపిస్తారు. ఎవరి మనస్సు అయితే ఇట్టి సమస్థితిలో స్థిరంగా నిలబడగలుగుతుందో అటువంటి వారు ఇహలోకంలో జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మరణించాక కాదు. ఎందుకంటే బ్రహ్మ అంటే ఏమిటి? చూసే దోషరహితమైన విశ్వమంతా వ్యాపించిన అట్టి సర్వజ్ఞత్వం, సమానత్వం కలిగి నిశ్చలంగా ఉండే సమాధి స్థితియే బ్రహ్మజ్ఞానం. అట్టి బ్రహ్మజ్ఞానంలో స్థిరంగా నిలిచినందువల్ల వారు జీవించి ఉండగానే ముక్త పురుషులు. ఎవరైతే ఈ విధంగా తమలోని అంతర్యామి అయిన ఆత్మని బ్రహ్మ యొక్క అంశగా దర్శిస్తాడో అట్టివాడికి ఇక ఎట్టి సందేహాలు అనుమానాలు లేకుండా స్థిరబుద్ధి కలిగి చివరికి యోగ సమాధి స్థితిని సిద్ధింపచేసుకుంటాడు. మహనీయుడు సుఖం లభిస్తే పొంగిపోడు, కష్టం కలిగితే దుఃఖపడిపోడు. బయట నుంచి కలిగే స్పర్శ వల్ల కలిగే సుఖదుఖాలు, శీతోష్ణముల వల్ల కలిగే కష్టము సుఖము తన మనసుకు అంటకుండా అంతర్ముఖుడై ఉండటం వల్ల నిత్యము ఆత్మని దర్శిస్తూ ఉండడం చేత అతడు బ్రహ్మంతో సదా మమైకమై అయిన స్థితిలో జీవిస్తుండడం వల్ల అనంతమైన శాంతిని, తీవ్రమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిజానికి అదే నిజమైన శాశ్వత సుఖం. ఎవరైతే ఈ ప్రపంచంలో సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంటారో అవి శరీరానికి స్పర్శ వల్ల కలిగే సుఖాలు లాంటి భ్రాంతి మాత్రమే. అదే మరి కాస్త అతిగా అనుభవిస్తే దుఃఖమే అవుతుంది. అందుచేత ఈ ఇంద్రియములతోనూ శరీరంతోనూ కలిగే సుఖదుఖాలన్నీ
మొదలు చివర కలిగిన క్షణిక సుఖదుఖాలు క్షుద్రమైనవి. వాని యందు నిజమైన జ్ఞానికి ఆసక్తి ఉండదు. ఎవరైతే తన శరీరం మరణించకముందే ఈ జీవితములోనే తనలోని కామం కోరికలు తీరనప్పుడు కలిగే క్రోధం యొక్క ఉధృతాన్ని జయించగలుగుతాడో అట్టి వాడే యోగసిద్ధిని పొంది స్థిర మనస్కుడని నా మతం. పార్థ, ఇట్టి యోగనిష్టలో నిత్యం జీవించడం చేత అలాంటి వాడు నిత్యము తన అంతరాత్మలోనే సుఖాన్ని అనుభవిస్తూ తనలోని ఆత్మను దర్శిస్తూ తానే ఆత్మతో ఆడుకుంటున్న పసిపిల్లవాని వలె తనలో జ్యోతిని చూసి తృప్తి పొంది బ్రహ్మీభూతుడై అతడు ఈ సమస్త ప్రపంచాన్ని జయించగలుగుతాడు. చివరకు పరబ్రహ్మలో లీనమై నిర్వాణ స్థితిని కూడా పూర్వ ఋషీశ్వరులు ఎలాగ పొందగలిగినారో అలాగే తనలోని పాపములను కడగవేసుకున్న మహాత్ములు అనంతమైన సుఖాన్నిచ్చే బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మనిష్ఠుడిగా వెలుగుతాడు. అట్టివాడు పైకి చూడటానికి ద్వైధీభావం లేకుండా తాను ఎదుటి వస్తువు అన్న భేదం లేకుండా జీవిస్తూ సమస్త జీవుల యొక్క సుఖాన్నే ఆకాంక్షిస్తూ క్రోధం కానీ కామం కానీ లేకుండా మనస్సు ఇంద్రియాలు ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని సదా జీవిస్తాడు. అట్టివారే ఆత్మను తెలుసుకొని తమ అజ్ఞానం వల్ల బ్రహ్మ నిర్వాణ ప్రాప్తిని పొందుతారు. దీనికి ఒక విధానం ఉన్నది, చెప్తాను విను. ప్రాణాపానములను సమానం చేస్తూ తన రెండు కండ్ల యొక్క దృష్టి కనుబొమ్మలకు మధ్యన భూమధ్యమున ఏకాగ్రతతో నిలిపి తన ముక్కులోంచి బయటికి లోపలికి చరించేటువంటి శ్వాసక్రియందు మనస్సు నిలిపి తన శారీరక ఇంద్రియ స్పర్శలు అనుభూతులు తనలోకి రాకుండా బయటికి త్రోసివేసి ఇంద్రియాలన్నీ ఒకచోట కట్టవేసి మనస్సును బుద్ధితో లయం చేసి బుద్ధిని ఆత్మయందు లయం చేస్తూ సాధన చేస్తారో అట్టివాడు మోక్షపరాయణుడైన ముని అనబడతాడు. ఎందుకంటే నిత్యము భయం కానీ ద్వేషం కానీ లేక మరో వికారం కానీ లేని మనస్సు అంతులేని సముద్రం వలె స్థిరంగా ఉండటం వల్ల తన హృదయంలోని ఈ సమస్త సృష్టిని పరమాత్మ యొక్క విరాట్ రూపంగా ఈ సమస్త ప్రపంచాన్ని నడిపిస్తున్న పరమేశ్వరుడనైన నన్ను కూడా ప్రత్యక్షంగా దర్శించి పరమశాంతిని పొంది ఎట్టి సుఖదుఖాల వల్ల కదలిక లేని స్థితిని అందుకుంటారో అట్టివాడు సర్వంతర్యామి, ఈ సమస్త జీవులకు మేలు చేసి అప్తమిత్రుడని నేనే అని పరమాత్మనైన నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. నిజానికి యజ్ఞ తపస్సులకు భోక్తను నేనే. అంటే యజ్ఞం తపస్సు ఎవరికి సమర్పించాలో అట్టి గమ్యం ఈ సర్వలోకాలకు యజమాని అధిపతి అయిన నన్ను మిత్రుడిగా రక్షకుడిగా గుర్తించి తన యందే గొప్ప శాంతిని సుఖాన్ని అనుభవిస్తాడు. నమస్కారం.